ఫ్రెండ్స్, ఈ రోజుల్లో 99% మంది గాయత్రి మంత్రాన్ని తప్పుగానే జపిస్తున్నారు. గబగబా ఏకధాటిగా శ్వాసమీద ఎలాంటి ధ్యాస లేకుండా ఒక యాంత్రికమైన పాటలాగా చదివేస్తున్నారు. కాని గాయత్రి మంత్రం అనేది ఒక సాధారణ స్తోత్రం కాదు, అదొక అద్భుతమైన ప్రాణాయామ రహస్యం. మన ప్రాచీన ఋషులు మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి మన ఆయుష్ను పెంచుకోవడానికి అందించిన ఒక పవిత్రమైన యోగ సాధన అది. ఈ మంత్రాన్ని శాస్త్రోక్తంగా సరైన శ్వాసతో పలికితే మీ శరీరంలో ఎలాంటి ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయో తెలుసా? ఈ సాధన వల్ల మీ ఊపిరితిత్తుల సామర్థ్యం అమాంతం పెరుగుతుంది, శ్వాస మీద అసాధారణమైన కంట్రోల్ వస్తుంది. అంతేకాదు, ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసి మీ శరీరం తనను తాను స్వయంగా బాగుచేసుకునే స్థితికి తీసుకొస్తుంది. నేను చెప్పిన పద్ధతిలో రోజుకు కేవలం కొన్ని నిమిషాలు ఈ మంత్రం చదివితే చాలు, గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. మీ మెదడుకు ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ముఖ్యంగా కోట్ల రూపాయలు పోసినా దొరకని అత్యున్నతమైన మానసిక ప్రశాంతత, అంటే ఆ కుంభక స్థితి మీకు సొంతమవుతుంది. ఇంకా మరెన్నో ఆశ్చర్యపరిచే ఆరోగ్య లాభాలు ఈ ఒక్క మంత్రంలో దాగి ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, ఏ పదాల దగ్గర ఆగి శ్వాసను ఎలా వదులుతూ జపించాలి అనే పద్ధతిని స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా మీతోనే చేయిస్తాను. ముందుగా అసలు రహస్యం, మన ఋషులు చెప్పిన శ్వాస మరియు ఆయుష్ ఫార్ములా. యోగశాస్త్రం ప్రకారం మనిషి ఆయుష్ సంవత్సరాలలో కాదు, అతను తీసుకునే శ్వాసల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఒక కుక్క నిమిషానికి 20 నుంచి 30 సార్లు గాని పీల్చుకుంటుంది. దాని ఆయుష్ కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే. కానీ ఒక తాబేలు నిమిషానికి కేవలం 3 నుంచి 4 సార్లే శ్వాస తీసుకుంటుంది. దాని ఆయుష్ అక్షరాల 150 నుంచి 200 ఏళ్లు. మీరు ఎప్పుడైతే కంగారుగా, ఒత్తిడితో కేవలం ఛాతీ పైభాగం నుంచే వేగంగా గాలి పీల్చుకుంటారో మీ ఆయుష్, మీ ఆరోగ్యం హరించుకుపోతాయి. కానీ సరిగ్గా ఇక్కడే గాయత్రి మంత్రం ఒక ఊహించని మార్పును తీసుకొస్తుంది. సాధారణంగా మనం నిమిషానికి 15 సార్లు గాలి పీల్చి వదులుతాం. అయితే దీర్ఘంగా గాలి పీల్చుకుని మంత్రాన్ని ఒక సరైన లయలో ఉచ్చరిస్తూ నిదానంగా వదులుతున్నప్పుడు అప్రయత్నంగానే మీ శ్వాసక్రియ నిమిషానికి 15 నుంచి కేవలం 6 సార్లకు పడిపోతుంది. దాంతో మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయిపోయి విశ్రాంతి తీసుకునే స్థితికి చేరుకుంటుంది. అప్పుడు మీ గుండె చప్పుడు, మీ ఆలోచనలు, మీ బీపీ అన్నీ కుదుటపడి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక సాధారణ మనిషి తీసుకునే చిన్న శ్వాస నుంచి మీరు ఒక ఋషి తీసుకునే దీర్ఘమైన, ప్రశాంతమైన శ్వాస స్థితికి వెళ్ళిపోతారు. దీనివల్ల మీ దేహంలోని ప్రతి కణానికి ఒక కొత్త ప్రాణశక్తి అందుతుంది. అది మీ నాడీ వ్యవస్థను సంపూర్ణంగా శాంతపరిచి మీ ఆయుర్దాయాన్ని పెంచే ఒక మహత్తరమైన మార్పుకు పునాది వేస్తుంది. ఇప్పుడు ఈ సాధన ద్వారా భౌతికంగా మీ శరీరంలో జరిగే 6 అద్భుతాలేంటో చూద్దాం. మొదటిది హృదయానికి రక్షణ కవచం. గాయత్రి మంత్రంలోని ఓం, భూః, భువః, స్వః అనే అక్షరాలను పలికినప్పుడు పుట్టే ప్రకంపనాలు నేరుగా మీ మెదడును, పేగులను కలిపే వేగస్ నర్వ్ను మేల్కొలుపుతాయి. దీంతో సెకండ్ల వ్యవధిలోనే మీలో ఉన్న ఒత్తిడి ఆగిపోయి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి వస్తుంది. అంతేకాదు, ఈ మంత్రజపం మీ హార్ట్ రేట్ వేరియబిలిటీని పెంచుతుంది. చాలామందికి తెలియని ఒక మెడికల్ సీక్రెట్ ఏమిటంటే, ఆరోగ్యవంతమైన గుండె ఎప్పుడూ ఒకే స్పీడ్తో ఒక యంత్రంలా కొట్టుకోకూడదు. మీరు విశ్రాంతిగా ఉన్నప్పుడు నెమ్మదించడం, అవసరమైనప్పుడు క్షణాల్లో వేగంగా స్పందించడం లాంటి ఫ్లెక్సిబిలిటీ దానికుండాలి. మీరు గాయత్రి మంత్రాన్ని శ్వాసతో కలిపి జపిస్తున్నప్పుడు మీ గుండెకు పర్ఫెక్ట్గా ఆ విశిష్టమైన లయ అలవాడుతుంది. ఆ లయబద్ధమైన ప్రకంపనాలు మీ గుండె పనితీరునే ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాయి. రెండవది ఊపిరితిత్తుల బలం. గాలిని నెమ్మదిగా, దీర్ఘంగా వదలడం వల్ల మీ లంగ్ కెపాసిటీ అమాంతం పెరుగుతుంది. మీరు గమనించిన విషయమేమిటంటే, సాధారణ శ్వాసలో మన ఊపిరితిత్తుల అడుగు భాగానికి తగినంత గాలి చేరదు. కానీ ఈ లయబద్ధమైన శ్వాస వల్ల ఆ కింది భాగాలకు కూడా పుష్కలంగా గాలి అంది అవి పూర్తిగా వ్యాకోచిస్తాయి. దీనివల్ల అక్కడ పేరుకుపోయిన కఫం లేదా మలినాలు సులభంగా క్లియర్ అవుతాయి. ఆస్థమా, అలర్జీలతో బాధపడేవారికి ఇది ఉపశమనాన్నిస్తుంది. మూడవది న్యాచురల్ మసాజ్. మంత్రం చదివేటప్పుడు మీరు ఛాతీతో కాకుండా మీ పొత్తికడుపుతో శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇలా పొట్టతో శ్వాస తీసుకోవడం వల్ల మీ కడుపులోని పేగులకు, లివర్కు ఒక సహజమైన లయబద్ధమైన మసాజ్ అందుతుంది. దీంతో డైజెషన్ మెరుగుపడి గ్యాస్ ట్రబుల్, అరుగుదల సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు,
గాలిని పొట్టతో పీల్చడం వల్ల మీ భుజాల మీద పడే భారం తగ్గిపోయి ఎప్పటినుంచో వేధిస్తున్న మెడ భుజాల నొప్పులు కూడా తగ్గుతాయి. 4వది శరీర శుద్ధి. మన శరీరంలోని మలినాలను బయటకు పంపే లింఫాటిక్ సిస్టమ్కి గుండెలాగా పంపు చేసే మోటారుండదు. అది కేవలం మన కండరాల కదలిక, అలాగే మనం తీసుకునే లోతైన శ్వాస వల్లే కదులుతుంది. గాయత్రి మంత్రం ద్వారా వచ్చే ఈ డీప్ బ్రీతింగ్ వల్ల మీ శరీరంలోని మలినాలు బయటకు నెట్టివేయబడతాయి. దీంతో మీ రోగనిరోధక శక్తి ఊహించని స్థాయిలో బలోపేతమవుతుంది. 5వది స్టామినా అండ్ రికవరీ. ఈ లయబద్ధమైన దీర్ఘ శ్వాస వల్ల మీ శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా చాలా సమతుల్యంగా జరుగుతుంది. దీనివల్ల కణాలలోని ఎనర్జీ ఫ్యాక్టరీలైన మైటోకాండ్రియా శక్తి ఉత్పత్తి మరింత మెరుగుపడుతుంది. ఫలితంగా మీరు నడుస్తున్నా, మెట్లెక్కుతున్నా మునుపటిలా త్వరగా ఆయాసపడకుండా మీ శ్వాసను మీరే సులభంగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంతేకాదు, ఏదైనా శారీరక శ్రమ తర్వాత మీ శరీరం తిరిగి శక్తిని పుంజుకునే వేగం కూడా మెరుగుపడుతుంది. 6వది కుంభక స్థితి. కొన్నాళ్ల నిరంతర సాధన తర్వాత ఏకాగ్రతతో ఈ మంత్రం జపిస్తున్నప్పుడు ఒకానొక దశలో మీ శ్వాస అత్యంత సూక్ష్మంగా మారిపోయి దానంతటదే నిశ్చలంగా ఆగిపోతుంది. యోగులు దీన్నే కేవల కుంభక స్థితి అంటారు. ఇది మీరు బలవంతంగా ఊపిరి బిగబట్టడం కాదు, మీ మెదడు ఒక స్వచ్ఛమైన శూన్యంలోకి వెళ్ళినప్పుడు మీ ప్రాణశక్తి దానంతటదే ఆగిపోయే ఒక అతీతమైన నిశ్చల స్థితి. ఆ క్షణంలో మీ మనసు అనుభవించే ప్రశాంతతను మాటల్లో చెప్పలేం. అది కేవలం కళ్ళు మూసుకుని అనుభవించి తీరాల్సిందే. మరి ఈ మంత్రాన్ని ఎలా జపించాలి? నియమాలేమిటి? ముందుగా చాలామందికి వచ్చే సందేహాలను క్లియర్ చేద్దాం. మొదటిది సమయం మరియు దిశ. ఉదయం తూర్పు వైపుకు లేదా సాయంత్రం ఉత్తరం వైపుకు తిరిగి జపించడం అత్యుత్తమం. కానీ నేటి బిజీ లైఫ్లో అది అందరికీ సాధ్యపడకపోవచ్చు. అందుకే నియమాల గురించి కంగారు పడకండి. మీకు ఎప్పుడు ప్రశాంతమైన సమయం దొరికితే అప్పుడే ఈ సాధన చెయ్యండి. 2వది ఆసనం. జపం చేసేటప్పుడు కింద ఉన్ని లేదా కాటన్ మ్యాట్ వేసుకుని కూర్చోవాలి. కింద కూర్చోవడం ఇబ్బంది అయితే వెన్నెముక నిటారుగా ఉంచి ఒక కుర్చీలో కూర్చున్నా సరే ఎలాంటి తప్పు లేదు. 3వది స్నానం మరియు జప విధానం. జపంలో ముఖ్యంగా 3 రకాలుంటాయి. ఇవి వేర్వేరు ఆప్షన్స్ కాదు, ఒకదాని తర్వాత ఒకటి ఎదగాల్సిన 3 దశలు. మొదటి దశ వాచిక జపం, అంటే మంత్రాన్ని బయటకు వినిపించేలా చదవడం. మీరు కొత్తగా సాధన మొదలు పెడుతుంటే ఉచ్చారణలో తప్పులు రాకుండా ఉండటానికి గట్టిగా పలకడం చాలా ముఖ్యం. ఇలా నాసికానాదంతో ఉచ్చరించడం వల్ల ఆ మంత్ర వైబ్రేషన్లు మీ ఊపిరితిత్తులకు, నాడీ వ్యవస్థకు అలవాటు పడతాయి. ప్రారంభికులకు ఉచ్చారణలో స్పష్టత రావడానికి ఇదే అత్యుత్తమమైన పద్ధతి. మంత్రం చాలా శక్తివంతమైనది. అందుకే ఇలా బయటకు చదివేటప్పుడు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. జపానికి ముందు మాంసాహారం, మద్యం లాంటివి ఖచ్చితంగా మానుకోవాలి. 2వ దశ ఉపాంశు జపం, అనగా పక్కవాళ్లకు కూడా వినిపించకుండా కేవలం పెదాలు మాత్రమే కదుపుతూ గుసగుసగా చదవడం. కొన్ని రోజుల వాచిక జపం తర్వాత మంత్రం మీ శ్వాసకు అలవాటయ్యాక మీరు ఈ దశలోకి మారాలి. శబ్దం బయటకు రాకపోయినా పొట్టతో తీసుకునే ఆ డీప్ బ్రీదింగ్ వల్ల డైజెషన్ మెరుగుపడటం, శరీర శుద్ధి జరగడం లాంటి లాభాలు ఇక్కడ పీక్స్లోకి వెళతాయి. మన శాండిల్య ఉపనిషత్తు ప్రకారం మనస్సుని ఏకాగ్రతలోకి తీసుకురావడానికి గట్టిగా చదవడం కంటే ఇలా రహస్యంగా చదవడం 1000 రెట్ల ఎక్కువ శక్తివంతమైనది. ఉపాంశు జపం కూడా భౌతిక సాధనే కాబట్టి దీనికి స్నానం, శారీరక శుద్ధి తప్పనిసరి. ఇక 3వ దశ మానసిక జపం. ఇది జపాలన్నిటిలోకి ఉత్తమమైనది, సాధనలో శిఖరాగ్రం. పెదాలు కూడా కదపకుండా కేవలం మనసులోనే ఆ శబ్ద తరంగాలను, ఆ మంత్ర అర్థాన్ని ధ్యానించడం. ఇందులో భౌతికమైన శబ్ద ప్రకంపనలు లేకపోయినా మీలో ఆ శ్వాస లయ ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. అత్యున్నతమైన మానసిక ప్రశాంతత, మెదడులో ఆ గామా తరంగాల ఉత్పత్తి మరియు ఆ కుంభక స్థితి మీకు సొంతమవ్వాలంటే ఈ మానసిక జపమే అసలైన మార్గం. దీనికి ఎలాంటి స్నానపానాదుల నియమాలు వర్తించవు. మీరు ప్రయాణంలో ఉన్నా, ఆఫీసులో అలసిపోయినా ఎక్కడైనా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఈ మానసిక జపాన్ని చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, వాచిక జపం మీ ఊపిరితిత్తులకు బలాన్నిస్తే ఉపాంశు జపం మీ నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. మానసిక జపం మిమ్మల్ని కుంభక స్థితికి తీసుకెళ్తుంది. అందుకే ఏ దశను కూడా స్కిప్ చేయకండి. 4వది ఆడవాళ్లు జపించవచ్చా? నిరభ్యంతరంగా చేయవచ్చు. కాకపోతే ఈ మంత్రం పొత్తడుగులో విపరీతమైన ఉష్ణాన్ని పుట్టిస్తుంది కాబట్టి కేవలం ఋతుక్రమ లేదా గర్భవతి సమయాల్లో మాత్రమే వద్దు అని పెద్దలు సూచించారు. 5వది
జపమాల ఉండాలా? మీ దగ్గర జపమాల లేకపోయినా పర్వాలేదు. ప్రశాంతంగా కూర్చుని జపించినా మీకు అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. కానీ ఒక జపమాలను పట్టుకుని ఖచ్చితంగా 108 సార్లు జపిస్తే విశ్వపు లయతో మమేకమయ్యే ఒక విస్మయకరమైన అనుభూతిని మీరు పొందుతారు. ఇక సాధనకు ముందు మీరు పాటించాల్సిన 2 అతి ముఖ్యమైన నియమాలున్నాయి. మొదటి నియమం మీ భంగిమ. మీరు కూర్చునే భంగిమ సరైనది కాకపోతే ఈ మంత్రం వల్ల కలిగే ప్రయోజనాలు శూన్యం. మీరు వంగిపోయి కూర్చుంటే మీ ఊపిరితిత్తులు నొక్కుకుపోయి మీ డయాఫ్రమ్ పూర్తిగా కిందకు సాగలేదు. ఫలితంగా ఈ డీప్ బ్రీదింగ్ వల్ల జరిగే లాభాలన్నీ అక్కడే ఆగిపోతాయి. కాబట్టి వెన్నెముకను ప్రశాంతంగా నిటారుగా ఉంచి సాధన చేయండి. రెండవది శ్వాస నిష్పత్తి. మీరు గాలి పీల్చుకునే సమయం కంటే గాలి వదిలే సమయం ఎప్పుడూ ఎక్కువగా ఉండాలి. ఉదాహరణకు మీరు 4 సెకండ్ల పాటు లోటుగా గాలి పీల్చుకుంటే మంత్రంలోని 24 అక్షరాలను ఉచ్చరిస్తూ గాలిని వదలడానికి 6 నుంచి 8 సెకండ్ల సమయం తీసుకోవాలి. మరి ఈ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు సంధి ఎక్కడ విడదీయాలి, శ్వాసను ఎలా నియంత్రించాలి, ఎవరూ చెప్పని ఆ యోగిక్ పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కళ్ళు మూసుకుని 5 సార్లు దీర్ఘంగా గాలి పీల్చి వదలండి. మనసును కేంద్రీకరించండి. మీ కనుబొమ్మల మధ్య లేదా హృదయస్థానంలో ఒక ప్రకాశవంతమైన బంగారు రంగు సూర్యుడిని ఊహించుకోండి. ఆ సూర్యుడి తేజస్సు మీ దేహమంతా వ్యాపించి మిమ్మల్ని పవిత్రం చేస్తున్నట్లు భావించండి. గాయత్రీ మంత్రాన్ని ఎప్పుడూ ఏకధాటిగా గబగబా చదవకూడదు. దీన్నొక పవిత్రమైన శ్వాస ప్రక్రియలా భావించి కేవలం కొన్ని నిర్దిష్టమైన చోట్ల మాత్రమే విరామమిస్తూ ఒక లయబద్ధమైన పద్ధతిలో ఉచ్చరించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన నియమమేంటంటే శ్వాసను ఎప్పుడూ బలవంతంగా బిగబట్టకండి. మీ శరీరానికి హాయిగా ఉండే లయలోనే ప్రారంభించండి. ఒకే శ్వాసలో మంత్రం మొత్తం పలకడం కష్టమైతే మంత్రం మధ్యలో ఒకే ఒక్కసారి మళ్లీ గాలి పీల్చుకొని మిగతా భాగాన్ని నెమ్మదిగా వదులుతూ పలకండి. ఇప్పుడు ఈ పద్ధతిని ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా ఓంకార నాదం. దీర్ఘంగా గాలి పీల్చుకుని ఓం అనాలి. దీన్ని ఆ ఊ మా అని ముక్కలు చెయ్యకండి. ఇది వేద సాధన కాబట్టి ఎప్పుడూ ఓం అని ఒకే నాదంగా దీర్ఘంగా మాత్రమే ఉచ్చరించాలి. ఈ నాదం ముగిసిన వెంటనే అదే శ్వాస ప్రవాహాన్ని కొనసాగిస్తూ భూహు భూవస్వః చాలామంది భూర్భువస్వః అని ఫాస్ట్గా కలిపేస్తారు. అలా చేయకండి. ప్రతి అక్షరం చివర ఉన్న విసర్గ శబ్దాన్ని అనగా హ అనే సౌండ్ని గాలితో పాటు సున్నితంగా బయటకు వదలండి. ఇక్కడ స్వల్ప విరామం ఇవ్వండి. ఇక మంత్రంలోని మొదటి పాదం తత్సవితుర్వరేణ్యం. చాలామంది దీన్ని వరేణీయం అని సాగదీస్తారు. అలా కాకుండా వారేణ్యం అని స్పష్టంగా 3 అక్షరాలుగానే పలకాలి. అలాగే సవితుర్లోని ర్ శబ్దాన్ని స్పష్టంగా పలకాలి. ఇక్కడ మీ శ్వాస పూర్తయితే మళ్లీ ఒకసారి ప్రశాంతంగా గాలి పీల్చుకోండి. ఆ తరువాత రెండవ పాదం భర్గో దేవస్య ధీమహి. ఇక్కడ చాలామంది చేసే తప్పు దేవస్య ధీమహి అని విరగ్గొడతారు. అలా కాదు. దేవస్య దగ్గర స్వల్పంగా ఆగి తరువాత ధీమహి అని స్పష్టంగా పలకాలి. మళ్లీ చిన్న విరామమివ్వండి. చివరగా మూడవ పాదం ధియో యో నః ప్రచోదయాత్. ఇక్కడ యో నః అని ఒకే పదంగా కాకుండా యో నః అని స్పష్టంగా విడదీసి పలకాలి. మొదట్లో ఒక 10 నిమిషాల పాటు ఈ విరామాలను పాటిస్తూ స్పష్టంగా గట్టిగా చదవడం ప్రాక్టీస్ చేయండి. అలా కొన్నాళ్ల సాధన తరువాత ఆ లయ మీ శ్వాసలో పూర్తిగా కలిసిపోతుంది. అప్పుడు మీరు ఎలాంటి శ్రమ లేకుండానే అత్యున్నతమైన ఆ మానసిక జపంలోకి సునాయాసంగా జారుకుంటారు. అక్షరదోషం వస్తుందేమో అన్న భయాన్ని పక్కన పెట్టి మీలోని ఆర్తిని ఆ విశ్వానికి వినిపించండి. ఇప్పుడు మీకోసం మీ సాధన మొదలుపెట్టడం కోసం అద్భుతమైన వేదనాదంతో సరైన ఉచ్చారణ మరియు విరామాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని ఇక్కడ అందిస్తున్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీ శ్వాసను ఈ మంత్రపు లయతో అనుసంధానం చేయండి. మాతో పాటే జపించడం ప్రారంభించండి. ఓం భూః భువస్వః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయితే మిత్రులారా, ఇదంతా కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే. ఇది మీ భౌతిక శరీరానికి ఉచ్చారణకు సంబంధించిన టెక్నిక్ మాత్రమే. కానీ అసలు ఈ గాయత్రీ మంత్రం మీ బ్రెయిన్ వేవ్స్ని ఎలా మారుస్తుంది? క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఈ శబ్దతరంగాలు మీలో తీసుకొచ్చే ఆశ్చర్యపరిచే మార్పులేంటి? 108 సార్లు గాయత్రీ మంత్రం జపించాక మీ బ్రెయిన్ అండ్ బాడీకి ఏం జరుగుతుంది? ఈ విశ్వరహస్యాలన్నింటినీ విశ్లేషిస్తూ ద సైన్స్ ఆఫ్ గాయత్రీ మంత్ర పేరుతో ఒక డీటెయిల్డ్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాం. సనాతన ధర్మాన్ని, మంత్రశక్తిని ఒక కొత్త సైంటిఫిక్ కోణంలో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింకుని తప్పకుండా చూడండి. ఈరోజే మీ సాధన ప్రారంభించండి. నమస్తే.